హాయ్, మీ పేరు? జయరామ్. జయరామ్ గారు, మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే వచ్చాయి కదా, నెక్స్ట్ ఈ రిజల్ట్ రాబోతుంది 4th కి. నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. ఎందుకని టీడీపీ? మ్యాక్సిమం అందరూ టీడీపీకి వెళ్ళే ఉన్నారు. అంటే వైసీపీ ఉన్నప్పుడు చాలా అంటే గొడవలు కానీ, ఏదన్నా ఫ్యామిలీస్ చనిపోవడం కానీ, చంపడం కానీ అట్లాంటివి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ జరిగినాయి. అట్లాంటివి మారాలి. ఏ ప్రభుత్వంలో లేదు, మీరు సై అంటే ఇంకొకరు కూడా సై అంటున్నారు అన్న విధంగా దాడులు జరుగుతున్నాయి అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు టీడీపీ కరెక్ట్ అనిపిస్తుంది. దేనికంటే నేను చాలా చూసాను ఈ 5 ఏళ్లలో, కొన్ని నాకు నచ్చలేదు. అందుకని నేనైతే టీడీపీకి వేసాను. అంటే మీకు జగన్ సంక్షేమ పథకాలు చాలానే వచ్చారు కదా, మరి సంక్షేమ పథకాలు ఉపయోగపడలేదా? నాకు ఉపయోగపడ్డాయి, పడ్డాయి. అన్నీ ఉపయోగపడ్డాయి. పడినప్పుడు మార్పు ఎందుకు కోరుకుంటున్నారు? అందరూ అంటున్నారనే. అందరూ అంటున్నారు కదా, నాకు నచ్చలేదు. అది మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ కూటమిలో వస్తుంది కదా, ఇప్పుడు మేనిఫెస్టోలు కంపేర్ చేసుకుంటే జగన్ మేనిఫెస్టోని అండ్ మన టీడీపీ మేనిఫెస్టోని సేమ్ సిమిలర్ గా అనిపిస్తున్నాయి. ఇలా రెండు కనిపిస్తే సేమ్ రిపీటెడ్ పరిపాలన అవుతుంది కదా. కాదు, అంటే ఇప్పుడు నాకు డిగ్రీ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళకి నాకేం జాబ్స్ లేవు కదా. అక్కడ నేను దాకా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటాను. అట్లాంటివి కూడా అక్కడ ఉంటే బాగుంటుంది కదా. అట్లాంటివి అక్కడ లేవు. ఓన్లీ అందరికీ డబ్బులు ఇచ్చారు కానీ ఇప్పుడు స్టడీ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళకి ఏం ఫెసిలిటీ అట్లాంటివి ఏమి లేవు. అందుకని అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. లాస్ట్ ప్రీవియస్ లో చూసుకున్నప్పుడు అయితే ఆయన పార్టీకి అంత పేరు కూడా అంత రాలేదు. ఇప్పుడు చాలా ఏమంటారు, చాలా ధీమాగా చెప్తున్నారు కదా, 1,00,000 ఓట్లకి ఎక్కడ తగ్గదు, 1,00,000 మెజారిటీతో గెలుస్తాను అని. గెలిచే అవకాశం ఉందా? ఉంది. ఎంతవరకు అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ? అంటే అంతగా నాకు అయితే తెలీదు, కానీ ఉంది, బాగానే ఉంది. ఆంధ్రాలో అయితే మొత్తం పవన్ కళ్యాణ్. ఓకే, అంటే ఇప్పుడు మంగళగిరిలో చూసుకున్నట్టయితే నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఆయన ఇంతకుముందు యువగలం పాదయాత్ర చేయలేదు. చేసిన తర్వాత మరి ప్రజలు ఏమైనా మార్పు వచ్చింది అనుకోవచ్చు. అప్పుడు అట్లా చేసినప్పుడే కదా చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ తీరుస్తా అని చెప్పి అన్నాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు కదా, 4 ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ పెట్టారు. సో ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఇస్తే వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ కూడా పెడతాను అంటున్నారు. మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండే?